ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట విననీయడలా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనము. దేవుని మాట వినడం వల్ల వచ్చే దీవెనల గురించి చెప్తున్నారు. ఏం దీవెనలు వస్తాయి మరి చూద్దాం రండి. నీ పట్టణంలో నీవు దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందలు దీవించబడును, నీ గంప, పిండి పిసుకు తొట్టి దీవించబడతాయి. నీవు లోపలికి పోయినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీదకి వచ్చే శత్రువులను దేవుడు హతం చేస్తాడు. నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నాలన్నిటిలోనూ నీకు దీవెన కలుగజేస్తాడు. తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపిస్తాడు. భూజనులందరూ నువ్వు దేవుని నామమున పిలువబడుచుండుట చూచి వారు నీకు భయపడతారు. నీకు అన్ని విషయాలలో మేలు కలిగి చేస్తాడు. అబ్బా, ఒక్క పని చేయడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు! మరి ఇవన్నీ మన జీవితాలలో కూడా నెరవేర్చబడాలి అంటే దేవుని మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడడం వల్ల భూ సంబంధమైన వాటితో పాటు ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా వర్షం కురిగినట్లు దేవుడు మనపై కురిపిస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.